లైఫ్‌లో ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వరండి. హెడ్‌ఏక్. మీకు కూడా వచ్చే ఉంటది. ఈ హెడ్‌ఏక్ అనేది చాలా వరకు కామన్ ప్రాబ్లమే అందరికి. చాలా వరకు కామన్ రీజన్సే ఉంటాయి. కానీ కంటిన్యూయస్‌గా హెడ్‌ఏక్ వస్తే మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఒక హెడ్‌ఏక్ వెనకాల మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, సైనస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, బీపీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంకా వేరే కారణాల వల్ల కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఈ హెడ్‌ఏక్ దేని వల్ల వచ్చిందో అది కనుక మనం ట్రీట్ చేసినట్లయితే 100% మీరు చాలా వరకు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అయితది. చాలా మంది చేసే మిస్టేక్స్ వెంటనే పెయిన్ కిల్లర్ తీసేసుకోవడం. ఒకసారి పెయిన్ కిల్లర్ తీసుకుంటే తప్పు కాదు. మళ్ళీ అదే రిపీటెడ్‌గా చేస్తుంటే మాత్రం చాలా తప్పండి. బికాజ్ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. అసలు మెయిన్ కారణం దేనివల్ల హెడ్‌ఏక్ వచ్చిందో మిస్ అవుతుంది. ఈ హెడ్‌ఏక్ పై కొత్త ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయినాయి. చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్‌లో, ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో వస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. బికాజ్ వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్‌ని పెయిన్ కిల్లర్స్ అంత దూరం వరకు తెచ్చుకున్నారు. ప్లీజ్ మీ ఆ మిస్టేక్ చేయకండి. హెడ్‌ఏక్ ఉంటే ఒకసారో, రెండోసారో పర్వాలేదు కానీ కంటిన్యూయస్‌గా తీసుకున్నట్లయితే మీరు వెంటనే మీ డాక్టర్‌ని వెళ్లి కలవండి.